గైస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ బ్లాగ్. ఐ నో ఇట్స్ బీన్ ఎ వైల్. సో ఈరోజు అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఐ మీన్ వెరీ ట్రెడిషనల్ టుడే. చాలా అమాస పున్నానికి ఇట్లా వేసుకుంటే నేను యాక్చువల్లీ. సో ఇంకా మా మమ్మీ ప్రసాదం చేస్తుంది. ఆఫ్టర్ దాట్ పూజ విల్ స్టార్ట్. సో టుడే బ్లాగ్ ఈజ్ అబౌట్, నేను మీకు వరలక్ష్మి వ్రతం చూపిస్తాను. సీ యూ ఇన్ ఫ్యూ మినిట్స్. సో ఇప్పుడే ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి అన్నమాట. ఇంకా పూజ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ముగ్గేసుకోవాలన్నమాట. ముందే మనం దీనిపైనే దేవతను పెడతామన్నమాట. సో మంచిగా పసుపు రాసుకొని తర్వాత ముగ్గేసుకోవాలి. ఎలాగో మా మమ్మీకి మంచి మంచి ముగ్గులు వచ్చు. సో మనం ఇప్పుడే మంచిగా దీపాన్ని తయారు చేస్తున్నాం అన్నమాట. మా మమ్మీ ముగ్గు కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు దేవుణ్ణి పెట్టాలన్నమాట. సో నార్మలీ తర్వాత అలా బియ్యం పోసుకోవాలన్నమాట. మేమైతే పెద్ద డెకరేషన్ ఏం చేయలేదు గైస్, జస్ట్ సింపుల్గా చేసేస్తున్నాం అంతే. చూసారు కదా, ఇది మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇప్పుడే ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. సో యా, ఎలా తయారు చేస్తున్నాం అంతా చూడండి. ఫస్ట్ ముగ్గేసి కడి. ఇప్పుడు దేవుడికి ఒక మంచి మాల వేసుకోవాలన్నమాట. మాల అంటేనే మంచిది. ఒక పూలదండ వేసి నీట్గా ఏ పూలతో దండైనా పర్వాలేదు కదా మమ్మీ. మల్లెపూలు, చామంతి. యాక్చువల్లీ మల్లెపూలు అంటే ఇష్టం, కాకపోతే మాకు ఇవి దొరికినాయి అనమాట. సో ఇవి వేస్తున్నాం. చామంతి పూలతో అలా బ్యూటిఫుల్గా దండ అనమాట. మళ్ళీ పైన ఒక రోజ్ ఫ్లవర్. ఈ పెద్ద పువ్వు ఇది మా ఇంట్లోనే పూసింది గాయస్. ఇంత పెద్ద పువ్వు బ్యూటిఫుల్ కదా. మళ్ళీ మధ్యలో అలా బియ్యం వేసుకోవాలన్నమాట. ఇట్లా దేవుడి దగ్గర కోసం నెయ్యి దీపం పెట్టుకోవాలన్నమాట. సో అట్లా దీపం ఏదైనా పర్లేదు కానీ అందులో నెయ్యి మాత్రం పోసుకోవాలి. ఇది దేవుడి దగ్గర కోసం. ఎస్. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం ఇక్కడ ఇది పెట్టుకొని, అదే కొబ్బరికాయని పెట్టుకొని తర్వాత చుడితే అయిపోతుంది. కనుమ చుడితే అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కలశానికి చుట్టుకోవడానికి తెచ్చుకున్న కనుమ అన్నట్టు చెప్పాలంటే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. అట్లా మా మమ్మీ ఇంకా రెడ్ తీసుకుంది. సో దాన్ని ఒక షేప్లో చేసి ఆ కొబ్బరికాయకి పెట్టి పూజ స్టార్ట్ చేయాలన్నమాట. మనం డిఫరెంట్ టైప్స్లో చుట్టుకోవచ్చు, ఎలా అయినా కూడా ఓకే. సో మొత్తానికి మా మమ్మీ ఇలా చుడుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ప్రిపరేషన్స్ అంతా అయిపోయినట్టే. ఇది చుట్టిన తర్వాత మనం డైరెక్ట్ ఇంకా పూజ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ రెడీ అయిపోయాయి. మొత్తం అయిపోయినట్టే ఆల్మోస్ట్. యాక్చువల్లీ ఇంకా ప్రసాదం తీసుకురావాలి, అది తీసుకొస్తే అయిపోయినట్టే. స్టార్ట్ పూజ గైస్. సో ఇప్పుడు నేను మంచిగా రెడీ అయిపోయినా అనమాట. ఇప్పుడు ఇంకా పూజ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇక్కడ నేను ముగ్గు కూడా వేసిన అనమాట. అది షో యూ. చిన్నగా ఒక ముగ్గు వేసాను. సో ఇలా ఇక్కడ కూడా నేనే వేసిన గాయస్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఇదేదో నా తెలివితో చేసిన డెకరేషన్ అనమాట. ఇంత టెంపరీ డెకరేషన్. సో ఇక్కడ మనం ఇప్పుడు పూజ చేయబోతున్నాం. మొత్తం రెడీ అయిపోయింది. మా మమ్మీ కూడా రెడీగా ఉంది. మమ్మీ జరుగు. ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వినాయక ప్రార్థన చదవరా. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయవాలి. మమ ఉత్పత్త సమస్త దురిక్షత్య ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అవ్యబ్రహ్మద్వితీయాపార్ధదే శ్వేతవరాహ కల్పే వైవస్వతమస్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే బతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన్ వ్యవహారిక చంద్రమానేన సంవత్సరే దక్షిణాయనే.
वर्षभूतौ वर्षरूथौ श्रावणमासे शुक्लपक्षे तिथौ इन्दुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ పుష్పము అక్షంతలు వేసి కుడి చేతి కొలిశమ్మపై కలశమ్మపై మూసి ఆవిడ ప్రవేశం వరలక్ష్మి పూజ ప్రారంభం ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదర్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవనే గేహే సురాసురా నమస్కృతే శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ధ్యాయామి. తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యం తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారము పూజల నమ్మక సాయం సంధ్యా సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా. సో యా ఇలా మంచిగా ప్రసాదం పెట్టాం గాయస్. ఇప్పుడే పూజ అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ వరలక్ష్మి వ్రతం. అట్లా హ్యాపీగా పూజ అయిపోయింది. దీని తర్వాత వాయినాలు తీసుకోవడానికి ముత్తైదులు వస్తూ ఉంటారు. అది అయిపోయిన వెంటనే ఇంకా మేము లంచ్ కూడా వేయాలి. ఇంకా దిస్ ఈజ్ ద వ్లాగ్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.